మండలం గిర్నిబావి సర్పంచ్గా మోహన్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహన్ రెడ్డి గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని వాగ్దానం చేస్తూ ఓట్లు వేయమని కోరుతున్నారు. గ్రామంలో మరింత అభివృద్ధి జరగాల్సి ఉంది. సీసీ రోడ్లు, డ్రైనేజీ వసతులు, మౌలిక వసతులు కల్పించి పార్టీలకు అతీతంగా సేవ చేస్తానని మోహన్ రెడ్డి చెప్పారు. మోహన్ రెడ్డి గిర్నిబావి గ్రామంలో నేను పోయిన ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఇప్పుడు పోటీ చేస్తున్నాను. గ్రామాను డెవలప్మెంట్ కొరకు పోయిన గత సంవత్సరం ఎమ్మెల్యే ఉన్న కానుంచి చాలా అభివృద్ధి పనులు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. గత 10-15 ఏళ్ళ కానుంచి గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేసుకుంటూ వాటర్ ట్యాంకులు కట్టుడు, వాటర్ నల్లాలు పెట్టడం, గ్రామ పంచాయతీ ఇది అంతకుముందు గ్రామ పంచాయతీ కాదు. అటు రోడ్డు అవతల తొగర్రాయి గ్రామము, ఇటు మందపల్లి గ్రామము. దీన్ని పెద్ది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు దీన్ని ఒకటే గ్రామంగా గిర్నిబావి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది దీన్ని డెవలప్మెంట్ కొరకు చాలా కృషి చేసినాను. చాలా రోజుల కానుంచి చాలా పనులు చేశాను. నేను అదే పూచితోని మళ్ళీ నేను పనులు చేస్తా, రోడ్లు కానీ అభివృద్ధి చేస్తా, గ్రామాన్ని రోడ్లు కానీ నల్లాలు కానీ చాలా గ్రామాన్ని డెవలప్మెంట్ కొరకు నేను చాలా పని చేస్తానని మళ్ళీ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ నుండి చాలా పనులు అయినాయి. అప్పుడు కూడా నేను అధికారంలో లేకున్నా గ్రామ పంచాయతీ చేసి రోడ్లు పోసాను, చాలా పనులు చేసిన రోడ్లు నల్లాలు వీళ్ళు ఏ ఆపదలు కానీ గ్రామంలో చాలా డెవలప్మెంటింగ్ చేశాను. దాని మళ్ళీ నేను ఈ గ్రామ పంచాయతీ ఇంకా డెవలప్ పెద్దగా చేద్దామనే ఉద్దేశంగా నేను గ్రామంలో అభ్యర్థిగా నిలబడ్డాను. మోహన్ రెడ్డి గిర్నిబావి గ్రామము.